శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో సింహరాశికి ఎలా ఉందో తెలుసుకుందామా. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు, రాదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతాయి. అయినా ధైర్యం ఉండి అడుగు ముందుకు వేసి మీ ప్రయత్నాలు ఏది ఆపొద్దు, ప్రయత్నాలు కొనసాగించండి. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు, కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయం పనిచేయదు. ఎవరైనా అనుభవజ్ఞ సలహా తీసుకోండి. దాని మేరకు సలహా పాటించి అడుగు ముందుకు వేయండి. కుటుంబ సఖ్యత బాగుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ మాసం లభిస్తుంది. అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యవహారాలు కూడా శ్రీకారం చుడతారు. మీకు ఈ మాసం వాహన యోగం కనిపిస్తుంది, గృహయోగం ఉంది. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఉంటే పూర్తి చేయగలుగుతారు. మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకుంటారు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ విదేశాలకు వెళ్ళేవారు ఉంటే మీకు కూడా బాగుందండి. మంచి విజయాలు సంపాదించుకుంటారు మీరు. అలాగే శత్రు జయం, వ్యవహార జయం, కార్యసిద్ధి. దేనికి మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. మీరు తోటి సహా ఉద్యోగులను మిమ్మల్ని గౌరవిస్తారు. ఇకపోతే విద్యార్థులకి చక్కగా చదువుతారమ్మా. విద్యార్థులు ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోదు. మీరు చక్కగా చదవండి. అలాగే వివాహంగానే అమ్మాయిలు అబ్బాయిలు ప్రయత్నం చేసుకొని వివాహ ప్రయత్నాలు చేసుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం. కాకపోతే అధిక ఖర్చు, శుభమూలక ధనం ఏమవుతుంది. అలాగే శత్రువులు ఉంటారు మీకు. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు సన్మానాలు జరుగుతాయి. ఇక సినిమా టీవీ కళారంగంలో వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ చెప్పిన అక్టోబర్ మాసంలో ఈ యొక్క రాశి ఫలాలు మీకు 60% మాత్రమే వర్తిస్తుంది. మిగతా 40% కూడా మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీ జన్మజాతకం, జాతకరీత్యా ఉన్న లగ్నాత్తూరీత్యా ఉన్న గ్రహ యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి జరగచ్చు, జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పిన జరిగినాయి అని కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచన కావాలంటే కింద నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మాసంలో మీకు చెప్పుకోదగ్గ సూచన పరిహారాలు ఏమిటాయంటే, ముఖ్యంగా ఈ సింహరాశి వారు తప్పనిసరిగా ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఒక శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. వీలైతే శని స్వయంభూ శని క్షేత్రాలు వెళ్ళి దర్శించుకోండి. అక్కడ చేయించుకోండి.
అయ్యా గురువుగారు అంత దూరం మేము వెళ్ళలేమంటే మీ ఊర్లోని మీ శివాలయంలో నవగ్రహాల దగ్గర శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. చక్కగా కిలోంపావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఎవరన్నా ఉంటే, అలాగే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు అంటే పారిశుద్ధ కార్మికులకి ఏదైనా ఆహారం పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో ఇది కార్తీక మాసం అంటే దీపావళి అమాసం వచ్చింది. లక్ష్మీదేవి పూజ చేసుకుని అందరూ కూడా చక్కగాని లక్ష్మీదేవికి పూజ చేసుకుని చక్కగా అలాగే లక్ష్మీదేవి ఆలయాలు సందర్శించండి. అలాగే ఆ మరుసటి నుంచే కార్తీక మాసం శివుడికి విష్ణువుకి ప్రీతికరమైన మాసము కాబట్టి అందరూ కూడా శివాలయంలో అన్ని రకాల ఫలరసాలతోటి యథాశక్తి అభిషేకం చేయించుకోండమ్మా. అలాగే విష్ణాలయంలో శివాలయంలో ఎక్కడ వీలైతే అక్కడ శాలిగ్రామ దాన చేయండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకోండి. మీ గృహంలో కానీ లేదా దేవాలయంలో కానీ చేయించుకోండి. ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు పితృకర్మలు చేయండి. ఆ పితృదేవతలకి శాంతి నిమిత్తం స్వయంపాకాలు దానం చేయండి. పిండ ప్రదానం చేయండి. నదీ క్షేత్రంలో తిల తర్పణాలు వదలండి. అయ్యా నదీ క్షేత్రం వెళ్ళలేని వారి పరిస్థితి అంటే మీ ఊళ్ళోని మీ శివాలయంలోనే అయ్యగారు చేస్తారు. చక్కగా పెద్దలకు చేయించుకోండి. అలాగే మూగజీవులకి ఆహారం పెట్టండి అమ్మా. మూగజీవులకి ఆహారం పెట్టండి. మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏం పర్లేదు, మీకంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.